మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మీకు లాస్ట్ డే. బట్ బిఫోర్ దట్ మీరు ట్రీట్మెంట్స్ ఎలా చేస్తున్నారో తెలుసుకోవాల్సిన టైం దగ్గర పడింది. ఆర్ యు ఆల్ రెడీ? yes ఓకే, మన దగ్గర వినూత్నమైనటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం, మీ అందరికీ తెలుసు. డాక్టర్ శివాని, yes ma'am. రామ్మా. మన దొడ్లో ఉండేటువంటి ఏనుగు అన్నం తినట్లేదు, దానికి నువ్వు బుజ్జగించి అన్నం పెట్టాలి. జూనియర్ డాక్టర్, ఏనుగుని తీసుకురా, దానికి బుజ్జగించి అన్నం పెట్టు. శివాని యాక్టింగ్ వద్దు. ఆకలేస్తుందా అమ్మా చిట్టి చిలకమ్మా? ఆమె దంతాలు అమ్మేస్తుంది. పేడేస్తుంది, పేడ పేడ. చెప్పమ్మా, ఏదో ఒకటి చెప్పు, దానికి కథలు చెప్పు. ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆ అనేసి నోట్లో పెట్టేద్దాం మ్యామ్, అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు నేను నేర్పించింది ఇదా? రాజకుమారి కథ చెప్పు. రాజకుమారి కథ చెప్పు. అడవిలో సడన్ గా వర్షం పడి ఒక అమ్మాయి వచ్చిందనమాట. సేమ్ ఇలాగే ఉండింది రాజకుమారి. మీరు ఇలా రండి, మిమ్మల్ని చూడంగానే అవాక్ అయిపోయి ఆ అంటే నేను బుక్క పెట్టేస్తా. అరే తింటుంది. వెరీ గుడ్ గుడ్ అమ్మ, చూసారా శివాని ఎంత బాగా చెప్పిందో. సరే నేను హలో స్టూడెంట్, ఏంటమ్మా లైనా? ఈస్ డిస్టర్బింగ్ మీ మ్యామ్. వై యు డిస్టర్బింగ్ హర్? యాక్చువల్లీ అది ఇంకో వేరే విధంగా కూడా ఇంజెక్షన్ చేయొచ్చు అని చెప్తున్నా. వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ గోపాలరావు గారు కంప్లైంట్ చేశారు తెలుసా? మ్యామ్ గోపాలరావు ఈయన ఫాదర్ మ్యామ్. ఓ మర్చిపోయాను, మీ మామగారు కంప్లైంట్ చేశారమ్మా. ఓకే ఓకే, సో ఈ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. ఈ 4ట్లో టాప్ ఆన్సర్ అని మీరు ఏదనుకుంటున్నారో మీరు లబక్కని దూకి వెళ్ళి బజర్ నొక్కాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి మీరు ఎంతైనా సరే పెట్టుకోవచ్చు. అది 3 times పెరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ అయితే, లేదంటే పోతుంది. ఒకళ్ళు బజర్ నొక్కిన తర్వాత ఇంకొకళ్ళు వీళ్ళు చెప్పిన ఆన్సర్ రైటా రాంగా అని కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. ఓకే రెడీ? అమ్మాయిలు తిట్టే తిట్లల్లో ఎక్కువగా ఏ జంతువుల పేరుని వాడతారు? ఏ పంది, బి కుక్క, సి దున్నపోతు, డి గాడిద. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు తిట్టే తిట్లల్లో ఎక్కువగా ఏ జంతువు పేరు వాడతారు? పంది, దున్నపోతు, కథేని. ఒకసారి కాతేని టీం మీ దగ్గర 8,10,000 ఉంది, అఖిల్ టీం మీ దగ్గర 8,80,000 ఉంది. ఓకే చెప్పండి. ఏంటిది మ్యామ్? పంది మీద ఎంత పెడతారు? పంది మీద పంది ఎంతరా? 1 lakh. అక్కడ పెట్టి. మీరెంత పెడతారు? వీళ్ళ ఆన్సర్ రైట్ రాంగ్? మాది డబుల్ అవుతుంది కదా మేడం. డబుల్ అవుతుంది. పంది మీద మేము కూడా 1,00,000. అంటే వీళ్ళ ఆన్సర్ రైట్ అనుకుంటున్నారు మీరు? రైట్ అను. ఓకే పంది. ఓకే పంది కరెక్టా కాదో చూద్దాం. మొత్తం డబ్బులు పోయాయి. ఇద్దరు పంది మీద పెట్టారు. రైట్ ఆన్సర్ దున్నపోతారు. ఓకే, సో మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు మన హాస్పిటల్లో సింహం కొంచెం సిక్ గా ఉంది కదా? అవునవును, దాని మోషన్స్ అవుతుంది మేడం. ఒక్కసారి దాన్ని తీసుకుని రా, దానికి ట్రీట్మెంట్ చేద్దాం. డాక్టర్స్ బి సైలెంట్, సింహం వస్తుంది. సార్ పారిపోతారు సార్, మాట్లాడుతుంది. మౌళి, దీనికి ఒక పాట పాడి వినిపించు. నీకు కావాలంటే నీకు సపోర్ట్ కోసం మన జూనియర్ డాక్టర్ జయకృష్ణన్ కూడా పిలుస్తా. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా మేడం. రండి. వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఏం బతలేదు. సింహం ప్యాడ్ వేసింది, మేడం తీయమంటున్నారు. తీసేసేయండి, మీరు ఉన్న దాంట్లో తీయండి ఫస్ట్. మీరు దీనికి ట్రీట్మెంట్ చేయాలి అంటే మనం కన్సల్ట్ చేసిన దాని ప్రకారం పాటతోనే మాత్రమే దీని ట్రీట్మెంట్ సెట్ అవుతుందని చెప్పారు. సింహం అంటే చిన్నోడే బేటకొచ్చాడే. కాత్యాయిని నన్ను లవ్ చెయ్యవే, నీకోసమే నేనున్నానే. ప్రేమించే నన్ను ప్రేమించే, నీకోసమే పెట్టుకుంటానే. ప్రేమించే ఐ థింక్ చాలా హుషారుగా తయారైంది మేడం. ఉంది, బతికే ఉంది అసలు. సూపర్. థ్యాంక్ యూ. సెకండ్ క్వశ్చన్.
చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్లినప్పుడు ఎక్కువగా ఏం కొనమని మారాం చేస్తారు? ఏ బొమ్మలు, బి చాక్లెట్స్, సి ఐస్ క్రీమ్స్, డి బట్టలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్లినప్పుడు ఎక్కువగా ఏం కొనమని మారాం చేస్తారు? బొమ్మలు, చాక్లెట్స్. కావాలని కదా వాళ్ళు ఏం పెడితే అంతే మేము కూడా పెడతాం మేడం. హలో, నువ్వు ఎందుకు బజర్ నొక్కుతున్నావు? 10 seconds లోపల ఆన్సర్ చెప్పాలి. బొమ్మలు. ఎంత పెడతారు బొమ్మల మీద? మళ్ళీ 1,00,000. 1,00,000. మేము 1,00,000 బొమ్మలు. వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అని. ఇందాక మీరు అలాగే పెడితే పోయింది కదా. వాళ్ళకి పోతాయి, మేము ఆల్రెడీ లీడ్ లో ఉన్నాం కదా మేడం. సరే, అయితే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. అవును, ఇందాక నుంచి ఆ కుక్కను పట్టుకుని ఉన్నావు. ఎనీ ప్రాబ్లం? దాని నుంచి క్రాసింగ్ వచ్చింది. డాక్టర్, కెన్ యూ ప్లీజ్ ట్రీట్? ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ మేడం మీ అబ్బాయికి. ప్లీజ్ బి సైలెంట్. పక్కన ఉంటే కుక్కపిల్ల కాదు, మీకు ప్రాబ్లం ఉంది. మీరు చెప్పండి నాకు. కూర్చోబెట్టండి. ఏంటంటారు ప్రాబ్లం? యాక్చువల్లీ బిగించిపోయింది ఇది. ఏం చేద్దాం? దీని సౌండ్ వినిపిస్తే సెట్ అవుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సెకండ్ నాన్న, సెకండ్ స్టెప్ ఒకటి చిన్నది. ఏంది అసలు? ఏ బ్రీడ్ ఇది? ఏదో తెలుస్తేనే ఏమని ఇవ్వగలరు. చెప్తా కదా అడిగితే. చెప్పు. డాక్టర్ ఎంతసేపు చూసినా ఏం చెప్పేలా లేదు. ఓకే, మూడో క్వశ్చన్. ఎలాంటి వాటిని అడ్వర్టైజ్ చేయడానికి పాంప్లెట్స్ పంచుతారు? ఏ కోచింగ్ సెంటర్స్, బి క్లాత్ షోరూమ్, సి రెస్టారెంట్, డి స్కూల్ అడ్మిషన్స్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి వాటికి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి పాంప్లెట్స్ పంచుతారు? కోచింగ్ సెంటర్స్, క్లాత్ షోరూమ్, స్కూల్. స్కూల్. ఎంత పెడతావు? కోచింగ్ సెంటర్. స్కూల్ మీద ఎంత పెడతావు? కోచింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్. ఓకే, 1,00,000. మేము 1,00,000. మా తరపు నుంచి కూడా 1,00,000. సేమ్ ఆప్షన్, సేమ్ ఆన్సర్. కోచింగ్ సెంటర్స్ మీద 1,00,000 వీళ్ళు రైట్ అంటున్నారు. కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. మీకు ట్రిపుల్ అయింది, మీకు డబుల్ అయింది. అవునా? ఓకే, సో ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్. ఇప్పటి వరకు అఖిల్ టీం లీడ్ లో ఉంటే ఇప్పుడు కాత్యాయని టీం లీడ్ లో వచ్చారు.